పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలో హై డ్రామా నెలకొంది. నిన్న అవిశ్వాసం నెగ్గడంతో మరో చైర్మన్ ని ఎన్నుకునేందుకు నేడు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకూలంగా ఓటింగ్ జరిగేందుకు అవకాశవాదులు డబ్బు సంచులతో వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్లు రెండు వర్గాలుగా చీరిపోయారు. వైస్ చైర్మన్ చింతపండు సంపత్, డైరెక్టర్ ఆర్ఏ తిరుపతి మధ్య చైర్మన్ సీట్ కోసం పోటాపోటీ నెలకొంది. తిరుపతి ఆరు తిరుపతి నా పేరు. ఇరు వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో వాగ్వాదం నెలకొంది. ఒక్కొక్కరికి 30,000 ఇచ్చేందుకు డబ్బులు తెచ్చారు డైరెక్టర్ ఆర్ఏ తిరుపతి. మరోవైపు ₹1,00,000 ఇచ్చేందుకు వైస్ చైర్మన్ చింతపండు సంపత్ రెడీ అయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంతేకాదు డబ్బులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైటిక పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలో హై డ్రామా నెలకొంది. మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ ని ఎన్నుకునేందుకు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా డబ్బులు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? రేఖ, నిన్న పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ అవిశ్వాసం పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల నిన్న అవిశ్వాసం నెగ్గడంతో ఈ రోజు ముఖ్యంగా ఇటు చైర్మన్ గా ఎన్నుకోవడానికి ఇటు వైస్ చైర్మన్ తో పాటుగా మరొక డైరెక్టర్ ఇద్దరు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అవిశ్వాసం నెగ్గిన తర్వాత ఈ రోజు మళ్ళీ ఎన్నికలు చేరుకున్నట్టు ఇటు డైరెక్టర్లు అందరూ కలిసి కూడా చైర్మన్ ను ఎన్నుకోవడానికి ఇటు ఏదైతే అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ కార్యాలయానికి చేరుకోవడానికి రావడం కూడా జరిగింది. అయితే దీన్ని ఇద్దరు కూడా ఇటు వైస్ చైర్మన్ చింతపండు సంపత్ తో పాటుగా డైరెక్టర్ అనేటువంటి తిరుపతి అనేటువంటి మరో వ్యక్తి ఇద్దరు కూడా ఈ చైర్మన్ సీట్ కోసం పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఒక్కొక్క డైరెక్టర్ కు ₹30,000 ఇచ్చేందుకు అయితే తిరుపతి అనేటువంటి వ్యక్తి తన వెంట డబ్బులు తీసుకురావడం కూడా జరిగింది. మరోవైపు ఇటు వైస్ చైర్మన్ చింతపండు సంపత్ కూడా ఒక్కొక్క డైరెక్టర్ కు ₹1,00,000 ఇచ్చేందుకు తను సిద్ధమని చెప్పడంతో రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఇటు ఇద్దరు కూడా ఇటు డైరెక్టర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడానికి సిద్ధం అవడంతో అక్కడ కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా అక్కడికి రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వ్యక్తులను కూడా చెదరగొట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఒక సింగిల్ విండో చైర్మన్ యొక్క నిన్న అవిశ్వాసం తర్వాత ఈ రోజు మళ్ళొక సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకోవడానికి అయితే పెద్ద ఎత్తున హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ అవిశ్వాసం అనేది నెగ్గిన తర్వాత ఇరు వర్గాలు కూడా డబ్బుల సంచుతో ఎందుకు వచ్చినట్లుగా? ఈ సింగిల్ విండో ఇటు చైర్మన్ ఎన్నుకోవడానికి ఫస్ట్ డైరెక్టర్ గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ డైరెక్టర్ ఎన్నిక కాబడినటువంటి డైరెక్టర్లు అందరూ కలిసి ఆ సింగిల్ విండో చైర్మన్ ని ఎన్నుకుంటారు. అయితే ఇంతకుముందు గతం లోపల ఉన్నటువంటి అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆ సదరు వ్యక్తును నిన్న అవిశ్వాసం పెట్టడం కూడా జరిగింది. అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న ఆ అవిశ్వాసం లోపల కూడా అతనికి వ్యతిరేకంగా ఇటు మెజారిటీ పీపుల్ కూడా ఇటు అవిశ్వాసం లోపల అతనికి అంటే వ్యతిరేకంగా ఓటేయడంతో అవిశ్వాసం నెగ్గడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు మళ్ళీ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకోవడానికి ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే సింగిల్ విండో చైర్మన్ గా ఇటు ఇద్దరు కూడా ఇటు గతం లోపల పనిచేసినటువంటి వైస్ చైర్మన్ చింతపండు సంపత్ తో పాటుగా మరొక డైరెక్టర్ ఆర్ఏ తిరుపతి అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చైర్మన్ సీట్ కోసం పోటీ పడడంతో ఇటు పెద్ద ఎత్తున కూడా తమ వెంట డబ్బులు తీసుకుని వచ్చి ఎవరైతే తమ తోటి డైరెక్టర్లు ఉన్నారో తమ అనుకూలంగా ఓటు వేసుకోవడానికి ఆ డబ్బులను ఎరా చూపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కకి 30,000 ఇచ్చేందుకు తిరుపతి సిద్ధం కాగా ఇటు మరొక డైరెక్టర్ అంటే ఇప్పటికే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చింతపండు సంపత్ ఒక్కొక్క డైరెక్టర్ ₹1,00,000 ఇస్తానని చెప్పి తమ వెంట డబ్బులు తీసుకురావడంతో అయితే ఈ హైదరాబాద్ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే
అక్కడ ఉన్నటువంటి డబ్బులను మొత్తం కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి లోపల ఆ పోలీసులు అయితే ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులను అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ మనకు. రైట్ శ్రీనివాస్, అయితే అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ని ఇద్దరు అయితే ఆశిస్తున్నారు. అటు ఆర్ తిరుపతి గానీ ఇటువైపు వైస్ చైర్మన్ చింతపండు సంపత్తి ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ అయితే నెలకొంది. ఇద్దరిలో ఎవరు చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి? పూర్తి సమాచారం ఎప్పుడొస్తుంది? ఇప్పటి వరకు అయితే ఇద్దరు కూడా ఇటు చింతపండు సంపత్ తో పాటుగా ఇంకో డైరెక్టర్ ఆర్ తిరుపతి ఇద్దరు కూడా తమను అనుకూలంగా ఓటు వేసేందుకు డైరెక్టర్లకు ఇటు డబ్బులతో ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న అవిశ్వాసం నెగ్గడంతో ఈ రోజు చైర్మన్ ఎన్నుకోవడానికి అయితే ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటు పెద్ద ఎత్తున కూడా డబ్బుల ఏరా చూపడంతో అయితే ఈ చైర్మన్ ఎన్నిక అయితే వాయిదా పడ్డట్టుగా తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే తిరిగి ఇదే రోజు సాయంత్రం మళ్ళీ ఎన్నుకుంటారా అనేటువంటి సమాచారం అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇంకా అఫీషియల్ గా అయితే ఏం డిక్లరేషన్ కాలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. शिवाजी